టాలీవుడ్లో స్టార్ హీరోల పుట్టినరోజు వేడుకలు ప్రస్తుతం ఒక సరికొత్త ఒరవడిని సృష్టిస్తున్నాయి. కేవలం కేక్ కటింగ్ కార్యక్రమాలు, బ్యానర్ల ప్రదర్శనలకు పరిమితం కాకుండా అభిమానులు తమ ఆరాధ్య హీరోల బ్లాక్బస్టర్ చిత్రాలను తిరిగి విడుదల చేయించి పండుగ వాతావరణాన్ని కల్పిస్తున్నారు. ముఖ్యంగా పాత క్లాసిక్ చిత్రాలను థియేటర్లలో తిరిగి విడుదల చేయడం మరియు ఆ చిత్రాలలోని ఐకానిక్ సన్నివేశాలను పునఃసృష్టించి వేడుకలు జరుపుకోవడం ఇప్పుడు ఒక ప్రముఖ ట్రెండ్గా మారింది. ఈ ట్రెండ్కు అనుగుణంగానే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుట్టినరోజును పురస్కరించుకుని చిత్ర నిర్మాతలు ఆయన కెరీర్లోనే అతిపెద్ద విజయాల్లో ఒకటైన రేసు గుర్రం చిత్రాన్ని తిరిగి థియేటర్లలో విడుదల చేశారు. బన్నీ ఉత్సాహభరితమైన నటన, శృతి హాసన్ గ్లామర్, బ్రహ్మానందం కామెడీతో ఒకప్పుడు బాక్సాఫీస్ను షేక్ చేసిన ఈ చిత్రం ఇప్పుడు తిరిగి విడుదలైనప్పుడు కూడా అదే స్థాయి ఉత్సాహాన్ని రేకెత్తిస్తోంది. అయితే ఈసారి అభిమానులు సృష్టించిన హంగామా అందరినీ ఆశ్చర్యపరిచింది. సినిమా శీర్షికకు, టైటిల్కు తగ్గట్టుగానే అభిమానులు నిజమైన గుర్రాలను థియేటర్ల వద్దకు తీసుకువచ్చి తమ అభిమానాన్ని చాటుకున్నారు. థియేటర్ బయట గుర్రాలపై స్వారీ చేస్తూ, బన్నీ పాటలకు నృత్యం చేస్తూ అభిమానులు చేసిన సందడి సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కొందరు నెటిజన్లు ఈ వినూత్న వేడుకను చూసి ఆశ్చర్యపోగా, మరికొందరు అభిమానుల అపారమైన క్రేజ్ను చూసి ప్రశంసల వర్షం కురిపించారు. థియేటర్ ప్రాంగణంలోకి గుర్రాలను తీసుకురావడం నిజంగా ఒక ప్రత్యేకమైన ఆలోచన అయినప్పటికీ ఇది కొంత వివాదానికి కూడా దారితీసింది. అయినప్పటికీ అభిమానులు అల్లు అర్జున్పై కురిపిస్తున్న ప్రేమ, ఆరాధన నిజంగానే పరాకాష్ఠకు చేరుకున్నాయని చాలామంది పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. బాక్సాఫీస్ వద్ద రేసు గుర్రంలా దూసుకుపోయిన ఈ చిత్రం తిరిగి విడుదలైనప్పుడు కూడా అదే జోరును కొనసాగిస్తూ టాలీవుడ్లో హాట్ టాపిక్గా మారింది. ఇంతలో బన్నీ పుట్టినరోజు సందర్భంగా అట్లీ దర్శకత్వంలో ఆయన నటించనున్న తదుపరి చిత్రానికి సంబంధించిన టైటిల్ మరియు ఫస్ట్ లుక్ను ఆవిష్కరించారు. సగం మనిషి, సగం మృగం రూపంలో బన్నీ కనిపించడంతో ఈ చిత్రం ఆయన అభిమానులకు నిజమైన విందులా నిలవడం ఖాయమని చెబుతున్నారు.